డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ మరియు లైఫ్ కోచ్ సౌమ్య రాజేష్ గారు. అంతా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. నేను ఒక కోరిక అనుకున్నా, ఆ కోరిక గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నా. కానీ నాకు ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుందా అని తెలుసుకోవడానికి ఏదన్నా మన తరపు నుంచి, అంటే ఒక 30 days మేనిఫెస్టేషన్ అనుకున్నాను మ్యామ్. ఈ 20 days 15 days అయిన తర్వాత నాకు అయ్యో ఈ కోరిక జరుగుతుందా నిజంగా అన్న ఇది ఉంటది. దాన్ని తెలుసుకోవడానికి ఏదైనా మన తరపు నుంచి ఏమన్నా చేయొచ్చా మ్యామ్? సో మనకు చాలా సందర్భాలు అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇది అవుతుందా లేదా, ఒక కాన్ఫిడెన్స్ వస్తే బాగుంటుంది, నాకు ఒకటి తెలిస్తే బాగుంటుందని. సో ఇలాంటి తెలుసుకోవాలనే వాటిలోనే మనం ఒక్కొక్కసారి ఆస్ట్రాలజీ చూపించుకుంటాం, కొంచెం ఇది అడుగుతాం, టారో రీడింగ్ అని చేస్తాం, పెండులం టౌజింగ్ అని ఒకటి ఉంటుంది. వీటి ద్వారా మనము కొద్ది వరకు ఆన్సర్ తీసుకొని ప్రికాషన్స్ చేసుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలా. అంటే ఏదో జరిగిపోతుంది అనేటప్పుడు మనం ఇలాంటివి చెక్ చేసుకోవడం వల్ల మనం కొన్ని మార్పులు చేసినట్లయితే కొద్దిపాటి నష్టమే జరుగుతుంది. సో అలా మనం యూనివర్స్ సబ్జెక్ట్ లో నమ్మినప్పుడు మీకు యూనివర్స్ కనెక్ట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలన్నా, లేదా మీరు అడిగిన దానికి రిజల్ట్ నాకు వస్తుందా రాదా అని మీరు అడగాలి అనుకుంటే కూడా అడగొచ్చు సంజయ్. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి 10 lakhs అమౌంట్ రావాలి. సో కానీ ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయారు అనమాట. సో కాంటాక్ట్ లేదు. సో ఇలాంటి సందర్భాలు మనకు ఉంటుంది. కానీ నేను గట్టిగా దృఢంగా మేనిఫెస్ట్ చేస్తాను, నాకు ఆ డబ్బు ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది, ఆ డబ్బు ఎక్కడికి పోదు, ఆ నమ్మకం నాకుంది. కానీ మనం దీని గురించి ఇప్పుడు నేను ఆయన కాంటాక్ట్ అవ్వచ్చా, నాకు కాంటాక్ట్ దొరుకుతుందా, ఇలాంటివి అడగచ్చు. సో నేను మేనిఫెస్టేషన్ డౌట్ చేయట్లేదు. బట్ కానీ ఆ యొక్క సిచ్యువేషన్ లో ఈ యొక్క పర్సన్ ని నేను కాంటాక్ట్ అవ్వాలి. నా ప్రశ్న నేను యూనివర్స్ ని ఎలా అడుగుతాను, నాకు యూనివర్స్ నాకు ఈ యొక్క పర్సన్ నేను కాంటాక్ట్ అవ్వాలి, నాకు కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని అడుగుతాం. ఈ రోజు మన ఆడియన్స్ కూడా ఎవరైతే యూనివర్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు, బలంగా నమ్ముతున్నారు అన్న వాళ్ళు కూడా మీరు అడగచ్చు. సో మీరు ఒక ప్రశ్న అడగండి, ఒక కోరిక ఏదైనా వచ్చి నాకు ఇది జరుగుతుందా లేదా, నాకు ఆన్సర్ తెలియజేయి అనేసి మీరు అడగండి యూనివర్స్ ని. యూనివర్స్ మీకు ఆన్సర్ ఎలా ఇవ్వాలో కూడా మీరు అడగచ్చు. అంటే ఒక టైప్ ఇది. దాంట్లో ఎలా అంటే, నాకు ఈ మేనిఫెస్టేషన్ జరగబోతుంది అని నేను అనుకుంటున్నాను, ఇది కరెక్ట్ అయితే నాకు బాబా ఫోటో కనిపించాలి రేపు ఈ టైం లోపలికి అని మీరు అడిగితే ఖచ్చితంగా యూనివర్స్ అనేది మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. నేను ఎగ్జాంపుల్ బాబా అని చెప్పాను, మీకు ఏది అనిపిస్తే అది అడగొచ్చు. ఒక్కొక్కసారి మనకు చుట్టూ లేనివి కూడా అడగచ్చు, నాకు క్రొకడైల్ కనిపించాలి అని. సో తెలీదు, మనం పిల్లలు టీవీ చూస్తుంటే యానిమల్ ఛానల్ పెట్టుకున్నప్పుడు క్రొకడైల్ కనిపించవచ్చు, ఎవరైనా వాట్సాప్ లో ఏదైనా షేర్ చేయొచ్చు, ఏదైనా హోర్డింగ్ లో ఏదో విధంగా కనిపించవచ్చు. తరచుగా కనిపించని మీరు అడగచ్చు. సో ఒకసారి నేను కూడా నాకేదో కావాలి, నాకు ఆన్సర్ కావాలి యూనివర్స్ నుంచి, నేను యూనివర్స్ ని అడిగాను, నేను ఈ రోజు సుమన్ టీవీకి వెళ్తున్నా, సుమన్ టీవీ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్లే లోపల నాకు ఒక 10 రేంజ్ రోవర్ కార్లు కనిపించాలి అని చెప్పి అనుకున్నా. అంటే నా యొక్క మేనిఫెస్టేషన్ నిజం అవుతాయి అని. నాకు మామూలుగా కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2-3 కనిపిస్తాయి, మాక్సిమం 2 కనిపిస్తాయి. సో ఆ రోజు నేను 10 అడిగాను, నేను యూనివర్స్ ని అడిగాను, యూనివర్స్ కి సరెండర్ చేసేసాను. అది నాకు నిజంగా మంచిది అనిపిస్తే యూనివర్స్ నాకు 10 రేంజ్ రోవర్స్ కనిపించేలాగా చేస్తుంది. సో నేను వచ్చేటప్పుడు ఒక 2 చూసాను, వెళ్ళేటప్పుడు ఒక 3 చూసాను. సో మొత్తానికి ఇంటికి నేను వెళ్ళే లోపల 8 చూసాను సంజయ్. ఇంకా 2 ఉన్నాయి, మనకి ఇంకా పూర్తిగా ఆన్సర్ రాలేదు. నేను 10 రేంజ్ రోవర్స్ అడిగాను. బట్ నాకు నమ్మకం, నాకు అది మంచిదైతే నాకు కనిపిస్తుంది. ఒకవేళ మంచిది కాదనుకో, యూనివర్స్ నాకు సిగ్నల్ ఇస్తుంది, ఇది వద్దు, నువ్వు వేరేది చూసుకో అన్నట్లు. సో ఏ విధంగా అయినా మనం ప్రిపేర్డ్ ఉండాలి. ఆన్సర్ నాకు నచ్చినట్టే కావాలంటే మనకు మంచిగా కనిపించాలి. అంతేకాకుండా మీరు అడిగిన ఆన్సర్ లో 90% వరకు రీచ్ అయ్యారు మేము. అట్లా కూడా కాదు, మనం 10 అంటే 10 కనిపించాలి. నువ్వు ఎంత అడిగితే అంత నెంబర్ కనిపించినప్పుడే అది ఎస్, 100% ఎస్ అని అర్థం. 8 కనిపించాయి, వచ్చేసాను అంటే టైం కూడా ఫిక్స్ చేసుకున్నా, నేను నైట్ లోపల నాకు కనిపించాలి అనేసి. ఇంటికి వెళ్ళగానే మా హస్బెండ్ నెట్ఫ్లిక్స్ లో సలార్ మూవీ చూస్తున్నారు. సలార్ మూవీలో 2 రేంజ్ రోవర్లు కనిపించేసాయి. సో నాకు అలా 10 రేంజ్ రోవర్స్ అనేటివి కనిపించి ఆన్సర్ అనేది ఇచ్చింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక పద్ధతి మనం యూనివర్స్ ని మనకు ఇది మంచా కాదా అని అడగడానికి. ఇదంతా ఎప్పుడైతే ఆన్సర్ ఎప్పుడు ఇస్తుందంటే, మనకు యూనివర్స్ ని మనం గట్టిగా నమ్ముతున్నాము అన్నప్పుడే ఇస్తుంది ఆన్సర్. సో మీరు
నాకు బటర్ఫ్లైస్ కనిపించాలి, ఇది నాకు ఒకవేళ కోరిక అయితే, నాకు పర్టికులర్ గా ఈ ఏంజల్ నెంబర్ కనిపించాలి అని కూడా మీరు అడగొచ్చు. ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. ఇంకొక మెథడ్, ఇది చాలా పవర్ఫుల్ మెథడ్. ఓకే మ్యామ్. నేను ఒకల్ట్ స్పెషలిస్ట్ కూడా కాబట్టి నేను ఎక్కువగా ఇది పాటిస్తూ ఉంటాను. నేను చాలా సార్లు ఇది ప్రూవెన్ కూడా. మొన్న Okay. రీసెంట్ గా మన క్లాస్ లో వాళ్ళు కూడా వాళ్ళకి ఆన్సర్స్ వచ్చాయి అనమాట ఈ విధంగా. సో ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్ తీసుకోవాలి సంజయ్. వైట్ పేపర్. వైట్ పేపర్ తీసుకొని దాంట్లో హాఫ్ కి మీరు ఒక గీత గీయాలి. ఓకే, గీత గీసిన తర్వాత ఎడం వైపున ఎస్ రాయండి, కుడి వైపున కుడివైపున నో రాయండి. ఎక్కడైతే గీత గీసారో అక్కడ మధ్యలో మీరు, అంటే ఆ ఎస్ కి నో కి ఆ గీతకు మధ్యలో మీరు ఒక క్యాండిల్ ని పెట్టాలి. ఓకే. ఏ క్యాండిల్ అయినా అవ్వచ్చు. ఒక క్యాండిల్ పెట్టాలి. క్యాండిల్ పెట్టేసి మీరు మొత్తం అంతా సెటప్ చేసుకున్నాక మీరు జస్ట్ యూనివర్స్ నా యొక్క క్వశ్చన్ ఇది, నా ప్రశ్న ఇది, నాకు ఆ పర్సన్ కి నాకు కాంటాక్ట్ దొరుకుతుందా, ఆ పర్సన్ ఒక క్వశ్చనే అడగాలి సంజయ్, మల్టిపుల్ క్వశ్చన్స్ అడగకూడదు. ఓన్లీ వన్ క్వశ్చన్. సో ఎవరికైనా 10 lakhs రావాలి, ఆ పర్సన్ కాంటాక్ట్ లో లేరు, సో ఆ పర్సన్ తో నేను కాంటాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ నాకు కాంటాక్ట్ వస్తేనే కదా నేను మళ్ళీ అవును. డబ్బుల గురించి మాట్లాడేది. అవును. సో నేను ఇదే చేశాను ఎక్సర్సైజ్. క్యాండిల్ ని పెట్టి నా కాంటాక్ట్ లైక్ వస్తారా రారా, ఎస్ ఆర్ నో అని పెట్టేసి నేను ఆ క్యాండిల్ కి ఇంటెన్షన్ సెట్ చేసి, అంటే నాకు ఏ వాటికి ఆన్సర్ కావాలి అనేది నేను సెట్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత మీరు ఆ క్యాండిల్ ని వెలిగించడం అంతే. ఆ క్యాండిల్ వెలగాలి, అది మొత్తం కరిగిపోవాలి, అంటే మొత్తం వ్యాక్స్ అంతా కూడా అయిపోయే వరకు మీరు ఉంచాలి, మధ్యలో ఆరిపోద్దు. ఓకే. ఆరిపోయింది అంటే మళ్ళీ రిపీట్ చేయండి కొత్త క్యాండిల్ తో. కొత్త క్యాండిల్ తో. ఓకే. మోస్ట్లీ మీరు అవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి, గాలి లేకుండా ఆరిపోకుండా ఒక Okay. సైడ్ కే పెట్టుకొని మీరు చూస్తూ మానిటర్ చేసుకుంటూ ఉండండి. Okay. సో ఆ క్యాండిల్ మొత్తం కరిగిన తర్వాత క్యాండిల్ మీకు ఎటువైపు ఎక్కువగా వ్యాక్స్ ఉంటుందో అదే మీ యొక్క ఆన్సర్. ఓకే. సో మీకు ఆన్సర్ అనేది Yes ఇప్పుడు వైపు క్యాండిల్ ఎస్ వైపుకి ఎక్కువగా కరిగిందంటే మీ ఆన్సర్ ఎస్, నో వైపుకి కరిగిందంటే మీ ఆన్సర్ నో. ఓకే. సో నాకు అలా ఎస్ అని వచ్చింది. సో మనకు ఆన్సర్స్ ఆ విధంగా వస్తాయి. దాని ద్వారా మనం నెక్స్ట్ ఎలా స్టెప్స్ తీసుకోవచ్చు అనే గైడెన్స్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి. సో ఎప్పుడైతే మనం యూనివర్స్ ని నమ్ముతామో గట్టిగా, ఆ ఆన్సర్ కూడా యూనివర్స్ అనేది మనకి ఇస్తుంది. సో మనకి ఈ సబ్జెక్ట్ తెలిసినప్పుడు ప్రతి దగ్గర మనము చెక్ చేసుకోవడంలో తప్పులేదు. దాంతో పాటు మన వర్క్ కూడా మనం చేయాలి కొద్దిగా. సో అది జస్ట్ మనకు గైడెన్స్ మాత్రమే. దాన్నే ఇంకా మనం, కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకా దాన్నే తీసుకొని ఇంకా ప్రతి పని దాంతోనే చేస్తారు. అది తప్పు. గైడెన్స్ తీసుకొని మీరు మీ మనస్సాక్షికి నచ్చినట్టు మీకు కావాల్సినట్టుగా మీరు కూడా కొన్ని అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ మ్యామ్ చెప్పింది నమ్మచ్చా అనే దానికి మీరు ఏదైనా స్ట్రాంగ్ గా చెప్పగలరు, ఒక బిలీఫ్ ని ఇవ్వగలరా జనాలకి? ఒక రోజులో ఏది రాదు సంజయ్. సో నీకు నీ సంకల్ప బలం నెరవేర్చుకోవాలి అని అనుకుంటే నువ్వు ఎన్నో ప్రయత్నించుంటావు కదా, ఇప్పటికీ ఎన్నో పూజలు చేస్తుంటావు, ఎన్నో వ్రతాలు చేస్తుంటావు, ఇంకేవేవో చేస్తుంటావు. ఇది ఎందుకు పాటించట్లేదు? నేను ఇక్కడ ఏమన్నా నేను డబ్బు ఇన్వెస్ట్ చేయమంటున్నాను, నీ మైండ్ ని ఇన్వెస్ట్ చేయమంటున్నా. నీ మైండ్ ఇన్వెస్ట్ చేయడానికి నీకు ఓపిక లేదు అంటే ఎస్, నువ్వు నమ్మొద్దు దీన్ని. నేను నమ్మమని కూడా నిన్ను ఫోర్స్ చేయట్లేదు. నేను ఫోర్స్ చేసినంత మాత్రాన నీకు రిజల్ట్ రాదు. సో ఏదైనా నీ మైండ్, నీ మనస్సు, నీ సంకల్ప బలం. నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మొదలు పెట్టిందే ఒకే ఒక రీజన్ తో, ఖచ్చితంగా నాకు వస్తుంది రిజల్ట్ అని కాదు. అప్పట్లో నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న అప్పులు, నాకున్న స్ట్రెస్ కి ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. సో ఇక్కడ నాకు వేరే ఏమీ చేయట్లేదు. ఒకటే చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నప్పుడు పాజిటివ్ గా ఆలోచించు, నీ మైండ్ సెట్ నీ కంట్రోల్లో ఉండాలి, ఒకరికి మంచి చేయి. ఇవన్నీ నాకు నచ్చాయి. నేను ఎందుకు చేయకూడదు? నా లైఫ్ మారుతుందంటే నేను ఎందుకు చెయ్యను? ట్రై చేస్తాను. ఏ పుట్టలో ఏ పాము ఉందో సరే నేను ట్రై చేశాను. ఐఎమ్ ద సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఈ విషయంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా అని పక్కన పెడితే, ఆ ఆలోచన వదిలి ఒక అడుగు ముందుకేసి ట్రై చేస్తే పని చేస్తుందా లేదన్నది తెలుస్తుంది. వ్యూవర్స్ విషయంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేయాల్సిందల్లా మన వైపు ఒక అడుగు. ఆ అడుగుతోనే మీ సక్సెస్ కూడా ఆధారపడి ఉంది. అడుగు వేయండి. కింద ఉన్న స్క్రోల్ నెంబర్కి ఫోన్ చేసి మీ అదృష్టాన్నే కాదు మీ సక్సెస్ అని కూడా మాతో పరీక్షించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.